5th class mathematics lo first chapter is shapes and angles. Shapes and angles. In 4th class also there. 4th class also shapes is there. Okay children, shapes అంటే ఏమని చెప్పుకుంటాం మనం డైలీ లైఫ్ లో మన సరౌండింగ్స్ లో చూస్తూనే ఉంటాం. సో మెనీ షేప్స్ ఆర్ దేర్. బాటిల్ ఒక షేప్, ఓకే, మనం తినే లడ్డు ఒక షేప్ ఉంటుంది. మన ఇంట్లో ప్లేట్స్ సర్కిల్ షేప్, ఓకే, మనం తినే సమోసా ట్రయాంగిల్ షేప్, మనం అనుకునే బాక్సెస్ కానీ మన బుక్స్ కానీ, ఓకే, జామెట్రీ బాక్సెస్ కానీ. సో దీస్ ఆల్ ఆర్ వన్ డిఫరెంట్ షేప్స్. ఓకే చిల్డ్రన్, సో అందులో మనం చెప్పుకునేవి ట్రయాంగిల్, ఓకే, స్క్వేర్, రెక్టాంగిల్, circle. These are shapes. These 2D shapes. Next, cube. See children, cube, cuboid, cube, cuboid, cylinder. Okay children, cone. These all are different shapes. Okay children, so these are the shapes. Okay children, see children, in this shape, this is cube. Cube, in this cube, basic shape is square. అర్థమవుతుంది కదా? ఇన్ దిస్ క్యూబ్ బేసిక్ షేప్ అంటే ఈ క్యూబ్ లో మనకు అన్ని ఏం కనిపిస్తున్నాయి? ఓన్లీ స్క్వేర్స్ కనిపిస్తాయి. క్యూబ్ లో ఏం కనిపిస్తాయి? ఏ సైడ్ చూసినా కూడా స్క్వేర్స్ కనిపిస్తాయి. సో క్యూబ్ లో బేసిక్ షేప్ వచ్చేసి స్క్వేర్. ఓకే చిల్డ్రన్, నౌ దిస్ ఈస్ cuboid. Children, this is cuboid. Cuboid basic shape. What is this basic shape? ఇది ఒక్క షేప్ చూడండి, ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్. This rectangle shape. Okay children, so cuboid. Cube లో basic shape square, cuboid basic shape is rectangle. Okay children, this is about shapes. Next, angles. So what is mean by angle? An angle is formed when two lines or things or objects meet at a common point. Two lines or two objects or two things meet at a common point. Okay children, meet at a common point. So these are formed angle. ఇక్కడ angle అనేది ఫామ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఎక్కడైతే టూ లైన్స్ జాయిన్ అవుతాయో లేదా టూ ఆబ్జెక్ట్స్ టూ థింగ్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయో, సో దేర్ ఈస్ యాంగిల్ ఫార్మ్డ్. ఓకే చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ చూడండి చిల్డ్రన్, ఈ సైడ్ ఉన్న పేజీ ఈ సైడ్ ఉన్న పేజీ ఎక్కడ జాయిన్ అయినాయి? సి హియర్, ఈ పాయింట్ దగ్గర జాయిన్ అయినాయి. సో ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సి యువర్ ఫింగర్స్ మనం చూడండి, ఈ ఫింగర్ ఈ రెండు ఎక్కడ జాయిన్ అయినాయి? ఈ పాయింట్ దగ్గర జాయిన్ అవ్వడం, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సి దిస్ ఈస్ లెటర్ టీ. This is alphabet letter T. So ఎక్కడ ఫామ్ అయినాయి? ఇక్కడ this is the common point of this line and this line. సో ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడైతే టూ లైన్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, there is angle formed. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ నో చిల్డ్రన్, angles, types of angle. See children, acute angle. First one is acute angle. Listen children, keep in mind, acute angle is this is between 0 degrees and 90 degrees. This angle between 0 degrees and 90 degrees. అంటే 0 degrees కి 90 degrees కి మిడిల్ లో ఉంటే ఆ యాంగిల్ ఏమంటామంటే acute angle అంటారు. See children, 90 degrees means this one children. This is L shape, perpendicular lines. రెండు ఇటు వర్టికల్ గా ఇటు హారిజాంటల్ గా స్ట్రైట్ గా ఉంటే ఆ రెండు లైన్స్ మధ్య 90 degrees ఉంటుంది చూడండి. ఓకే, సో ఈ లెస్ దాన్ 90 degrees 0 to less than 90 degree మిడిల్ లో ఉన్న యాంగిల్స్ అన్ని ఇప్పుడు ఏమవుతాయంటే అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. పర్పెండిక్యులర్ గా ఉంటే దిస్ ఇస్ కంపల్సరీ 90 degrees ఉంటే దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్ యాంగిల్ చేయాలి. సో ఈ 90 మిడిల్ లో ఏ యాంగిల్ అయినా కూడా 89 అంటే 0.1 నుంచి 89.9 వరకు ఏ యాంగిల్ అయినా సరే దట్ ఇస్ అక్యూట్ యాంగిల్ చేయాలి. దట్ ఇస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్ బిట్వీన్ 0 degrees and 90 degrees. నెక్స్ట్ obtuse angle. See children, this is between 90 degrees to 180 degrees. Between 90 degrees to 180 degrees అంటే 90 degrees నుండి 180 degrees ఈ మిడిల్ లో ఉండే యాంగిల్స్ ఏమంటామంటే obtuse angle అంటారు చూడండి. నెక్స్ట్ reflex angle between 180 degrees to 360 degrees చూడండి. 180 నుండి 360 వరకు ఉండే యాంగిల్ ఏమని పిలుస్తామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ see children, right angle
right angle. Right angle is exactly 90 degrees children. Correct గా 90 degrees ఉంటే that angle is called right angle. More than 90 ఉంటే obtuse angle. Less than 90 ఉంటే acute angle. Exactly 90 degrees ఉంటే right angle. Next straight angle children. Straight angle. Straight angle is equal to 180 degrees children. 180 degrees. That means straight line. So this angle, that angle is from this angle is called 180 degrees. Okay, children. Next, complete angle. Complete angle. Complete angle is equal to 360 degrees, children. Complete angle is equal to 360 degrees. Next, zero angle. Zero angle is equal to 0 degrees. మీకు డౌట్ రావచ్చు కదా, జీరో యాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం 0 డిగ్రీస్? ఇప్పుడు 1 డిగ్రీస్, 2 డిగ్రీస్, 90, 180, 360, 270 ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ 0 డిగ్రీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే when two lines are coincide, when two objects are coincide with common point, అంటే ఒకే కామన్ పాయింట్ తో రెండు కోయిన్సైడ్ అయితే ఆ రెండింటి మధ్య ఉండే యాంగిల్ ఏమవుతుందంటే జీరో యాంగిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock, ఇన్ ద క్లాక్ మనకి 12 o'clock అవుతుంది కదా, టైం 12 అయినప్పుడు సో టూ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఏమవుతుంది, రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవుతాయి. సో వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. Okay children, so this is about angles. Okay children, these angles are keep in mind children. Okay, these angles keep in mind. Next see children, yes, tangent. See children, tangent is a Chinese puzzle children. Tangent is a Chinese puzzle. Okay, tangent is a Chinese puzzle. So what is that puzzle? Ante this is collection of some shapes. Collection of some shapes. For example, see children, this is triangle. Okay children, this is square. Okay, and this is rectangle. Okay children, so this is curved lines. So it is different shapes ani kalsi oka figure anedi form avutundi children. So these are called tangent. This is called tangent. Okay children. Next, so this is the basics of this chapter, shapes and angles. Okay children, these are most important children, so chala useful avutayi, so learn and write properly. Okay children, note down. Next, this course book completed children, first chapter. Okay, now we will start. Okay children, I will start the workbook. Okay children, workbook lo first chapter. See page number 4, shapes and angles. Page number 4. Page number 4 lo first row see children, write the number of edges, faces and corners of the following objects. ikkada konni objects icharu. See children, cube, cuboid, cylinder and cone. So okay, vitiki number of edges, number of faces, number of corners write children. See first one, what is the shape? Cube. What is the shape? Cube. See children, first number of edges. See children, edges means this line segment. అంటే ఈ బ్లాక్ బోర్డ్ కి ఇది మొత్తం ఒక ఎడ్జ్. సో అదొక ఎడ్జ్. సో how many edges are there? 4 edges. సో ఎడ్జ్ అంటే ఏంటంటే children, so this is one edge. This is one edge. This one edge. So 4 edges. That means 4 line segment or 4 sides అంటాం. Okay children, that is called sides, edges means. So how many edges are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 children. See 4, 4, 8, 9, 10, 11, 12. Okay children, do you understand how many edges? See upside 4 children. 1, 2, 3, 4. Okay, next down 4 children. 1, 2, 3, 4. 4 plus 4, 8, 9, 10, 11, 12. So how many edges children? 12 edges. Right in the first circle. Number of edges 12. Okay children, next number of faces. See children, what is mean by face? See children, ఇది మొత్తం కలిపితే one face అవుతుంది children. అంటే one side అంతా కలిపితే ఏమవుతుందంటే one face అవుతుంది. Okay, so how many faces? See this cube, 1, 2, 3, 4, 5, 6. Okay children, face is equal to 6
faces. Okay children, next number of corners. Corners where has common point, ekkadaithe common point untundo that is called corner. Okay children, how many common points are there? See here, 8 common points. 1 2 3 4 5 6 7 8. 8 corners are there. 8 corners అంటే మూల అంటాం కదా మనం, ఆ మూల ఈ మూల అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ 8 corners are there. Okay children, so this is about cube. Okay children, 12 edges, 6 faces, 8 corners. Okay children, same cuboid కూడా అంతే ఉంటాయి children. Cuboid same properties ఉంటాయి, but this is basic shape is rectangle, in this basic shape is square. Okay children, so how many edges? 12 edges. How many faces? 6 faces. How many corners? 8 corners. Okay children, so this is about rectangle. See children, next to cylinder and cone you complete children. Next to see children, second one, the following objects have rectangular faces or square faces. Connect the objects with the same faces by the drawing lines. See children, ikkada rectangular face ki rectangular object ni match cheyali, square ki cube ki cube object ni match cheyali. Okay children, do it. Next, see children, name the angles marked in the following pictures. Name the angles marked in the following pictures. One is done for you. See children, here angles names are. See page number 5. Page number 5. This is workbook page number 5. Workbook page number 5. See children, first one. See children, this angle type. See children, 90 means this is the 90 children. So both are, this is vertically and horizontally. This is 90 degrees. So this is more than 90. More than 90. It is straight counter 90 kada. This is more than 90. More than 90 అంటే ఏ యాంగిల్ అని చెప్పాను children? Obtuse angle. More than 90 obtuse angle. Obtuse angle. More than 90 obtuse angle. Next is children, second figure. This one also more than 90 and less than 180. Okay, second one also obtuse angle. Next third one. See children, third one tiger దగ్గర ఉంది, ఇలా ఉంది. So this angle is right angle. This angle is 90 degrees. So this is called right angle. 90 degrees means. Next fourth one, V shape. This is less than 90. This is less than 90. Less than 90 means acute angle. Less than 90 acute angle. Next fifth one, more than 90 less than 180 obtuse angle. Next last one, E shape. This is less than 90. Okay, this is acute angle. Okay children, acute angle. Okay children, do you understand these angles? Next, see children, next page number 5 completed. Next page number 6, identify the angles between the two hands of the following clocks. One is done for you. See children, see the clocks fast. Children, this is the clock. Okay children, this is the clock. So this is the midpoint. Okay, 12 3 6 9 1 2 4 5 7 8 10 11. Okay children, 1 2 4 5 7 8 10 11. See children, this is a circle. So complete. So complete angle, how much? Complete angle 360 degrees children. Complete angle అంటే ఎంత? 360 degrees. ఈ క్లాక్ లో కంప్లీట్ గా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 hours or 12 numbers ఉన్నాయి అనుకుందాం. ఓకే, క్లాక్ కాబట్టి 12 hours అని చెప్పుకుందాం. సో సర్కిల్ 12 numbers ఉన్నాయి అనుకుందాం. సో ఈచ్ నెంబర్ ఇస్ గోట్ హౌ మచ్ యాంగిల్? ఒక నెంబర్ కి ఎంత యాంగిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో చిల్డ్రన్ 12 how many times going? 12 ones are 12, 12 threes are 36, 0. So each one number is equal to 30 degrees. Each one number is equal to 30 degrees children. Each one number means, see children, 12 ki 1 ki middle lo. See like this. See children, 1 ki 12 ki middle lo 30 degrees untundi. 1 ki 2 ki 30 degrees. 2 3 30 degrees. Between each two numbers is 30 degrees. Each two numbers angle is 30 degrees children. So 12 numbers, 12 threes are 360 degrees. That is complete angle. Okay, do you understand? See children, now 12 to 1 ki 30 degrees. 12 to 2, how much degrees children?
ఇక్కడ నుంచి 30 plus 30 60 degrees. 3 o'clock 90 degrees. 4 o'clock 90 plus 30 120 degrees. Okay children, so add like this. So this is the angles. Okay children, see first clock children. First given clock is 12 o'clock. So 12 o'clock means what is the angle? Zero angle children, because the two hands are coincide. The two hands are coincide. Small hand and long hand coincide. This is 0 degree angle. First one. First clock 0 degree angle. Next, see children, second clock. Second clock time what? 1. See children, this is 30 degrees angle. First one 1 o'clock 30 degrees angle. Okay children, next 2 o'clock. 2 o'clock means 30 plus 30 60 degrees angle. Next 3 o'clock 90 degrees. See children, this is right angle. మనకి L shape లో ఉంది కదా, so this is right angle అంటే 90. so here also 90 30 30 30 3 30 are 90 degrees. Okay children, next 4 o'clock. 4 o'clock 4 into 30 degrees. so ఇలా అయినా చేయొచ్చు. 4 into 30 degrees 120 degrees. 4 o'clock కి 4 into 30 degrees 120 degrees. Okay children, do you understand? so ఇక్కడ ఏ క్లాక్ అయితే ఎంత టైం అయితే అవుతుందో ఆ నెంబర్ ఇంటూ 30 degrees మల్టిప్లై చేస్తే సో మనకు కావాల్సిన యాంగిల్ వస్తుంది. ఓకే children, do you understand? okay, no doubt. so we complete remaining angles. add 30 30 30. okay children, we complete remaining angles. see children, next see children, next recognize the angles formed in the following English letters. Formed English letters. Page number 7. See children, first alphabet is A. So here find here angle. Here angle find out children. See children, first this angle. This is less than 90. Acute angle. Less than 90. Acute angle. Okay children. Next second angle. This second angle also V shape. This is also less than 90. So also acute angle. Also acute angle. Okay children, next H. See children, H. Find here angle, here angle. See children, first see this shape, L shape. First L shape. So this is right angle. This is right angle. See children, write in your workbook. Okay na, ఇక్కడ ఆల్రెడీ బాక్సెస్ ఇచ్చారు కదా, బాక్సెస్ మీరు ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఆల్సో రైట్ యాంగిల్. Second angle also right angle. Okay children, next third one K. Okay children, so find here angle. See children, this angle is first. This angle is less than 90. So first one acute angle. Acute angle. See children, this second angle is also less than 90. So this is also acute angle. Okay children, acute angle. Next M. See children, M. These two are less than 90. Acute angle, acute angle. Acute angle, acute angle. Less than 90 that is called acute angle. Next V. Acute angle. Next see children, X. So X lo see children, this is more than 90. This is more than 90. So this angle is called obtuse angle. This angle is called obtuse angle, and this second angle is called acute angle. Second angle is acute angle. Second angle is acute angle. Okay children, so this is about angles. See children, next, do you understand children? Note down in the workbook. Write neatly. Okay children, next fill in the blanks. Angles are measured in, first one children, angles are measured in degrees. Measured in degrees, that means small zero. Okay children, measured are in degrees. Okay children, next second one, the measure of right angle is. So what is the measuring of right angle? Right angle అంటే ఎంత children? Right angle 90 degrees. Right angle is equal to 90 degrees. Next third one,
The angle smaller than a right angle is called. Smaller than right angle. Right angle is 90 kada. Less than 90, that angle is called acute angle. Angle is called acute angle. Angle is called acute angle. Next, see children, fourth one. The angle greater than 90, greater than right angle is called. Greater than right angle means right angle 90. So greater than 90 is called obtuse angle. Obtuse angle. Obtuse angle. Okay children. Next, fifth one. The angle formed between two lines in the letter L is a dash. Letter L. L ki angle ఉంటుంది children. Perpendicular lines kada. ఉదాహరణ కొట్టి స్టడీ గా this angle is right angle. Angle is called right angle, 90 degrees. Okay children. Right angle. Next, sixth one. The length of the line that connects the center of a circle to any point on its boundary is called radius. Is called radius. Children, so what does this mean? See children, this is a circle. The length of the line that connects the center of a circle to any point on its boundary. This length is called radius. Okay children, understand? These are the fill in the blanks. Write neatly children. Write neatly. See children, next page number 8. Page number 8. Do homework children. Page number 8 media complete change. Okay children, very easy. Match the shadow to the folded fingers of hands. So ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్లా ఫింగర్స్ ని ఇట్లా ఫోల్డ్ చేసి వాటి షాడోని మనకి చూపిస్తున్నారు. సో మనం ఫోల్డ్ చేసిన దానికి అక్కడ ఉన్న షాడోకి మ్యాచ్ చేయాలి children. ఏ ఫింగర్స్ ఏ షాడోకి ఈక్వల్ అవుతాయో మ్యాచ్ చేయండి. ఓకే children. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ఈచ్ సర్కిల్. See children, page number 9. Identify the parts of each circle and write them in the given space. See children, ఇక్కడ మనకి సర్కిల్స్ ఇచ్చారు, కింద స్పేస్ ఇచ్చారు, వాటి నేమ్స్ కూడా ఇచ్చారు. సెంటర్ అంటే ఏంటి, రేడియస్ ఏంటి, డయామీటర్ ఏంటి. See children, this is the circle. Okay, this is the circle. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ బౌండరీ మీద ఉండే ఏదైనా ఒక పాయింట్ కి ఈ డిస్టెన్స్, this distance is called radius. Okay children, and the distance between the 2 points on the boundary passing through the center. 2 points on the boundary passing through the center. అంటే ఈ సెంటర్ నుంచి వెళ్తూ ఈ పాయింట్ కి ఈ పాయింట్ మధ్య ఉండే డిస్టెన్స్ ఏమని పిలుస్తామంటే డయామీటర్ అంటాము. This is called diameter. Okay children. Next, center. This center point is called, this point is called center. See children, each circle has only one center point only. Each circle has only one center point. ఏ సర్కిల్ కైనా సరే ఒకే ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది children. ఓకే, మనం జాయింట్ వీల్ చూసాం కదా children. జాయింట్ వీల్ అనేది ఓన్లీ సెంటర్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. ఓకే children, so how many center point? Only one center point. Okay children, each circle has only one center point children. So this is about circle. See first one, identify the parts. See first circle, center. First circle lo center what? See children, mid point what? C. So middle lo ఏ point ఉందో that is center C. Next, radius. See children, next radius అంటే సో మిడ్ పాయింట్ నుంచి తీసుకోవాలి. CA, C. Which one? C. This is A, B, B. See, first center point is C. Okay children. Next, radius. So radius, this is on radius. That means CA. Next, this is on radius. CB and this is on radius. CD. Okay children. CD. From center point only CA, CB, CD. These are radius. Okay children. Next, diameter. Diameter. Okay, see children, this is the diameter. This total distance
passing through the center is called diameter. So BD. BD. Okay children, so that's fine. Next second circle, see children, second circle, center R, center R, next to radius RQ, RP, next to diameter PQ, diameter PQ. Okay children, next to third circle, center L, next radius LM, LJ, LK. Okay children, three radius is there, three radius are there. Okay, next diameter, diameter only one, JK, JK. Okay children, these are the center, radius, diameter. Okay children, now see children, radius formula or diameter formula. Radius is equal to radius R is equal to what? Diameter D is equal to what? See children, radius, this is, see children, this is one radius and this is one radius. Radius is equal to ఏమవుతుంది, diameter లో half అవుతుంది. This total diameter children, this total diameter. So diameter లో half తీసుకుంటే, that means mid point వరకు తీసుకుంటే ఏమవుతుంది, this is called radius. This is called radius. That means radius is equal to diameter by 2. Diameter లో half. This is diameter. Diameter లో half ఏమవుతుంది, this is called radius. Okay children. So how many radius are there? Diameter 2 radius are there. Okay, so this of one radius and this of one radius. Okay children, now diameter D is equal to 2 into radius. D is equal to how many are there, how many radius are there? 1, 2. So 2 into radius. These two are important formulas children, important formulas. Radius R is equal to diameter by 2. అంటే radius ఇచ్చి diameter find out చేయమంటే, radius find out, diameter ఇచ్చి radius find out చేయమంటే diameter ని హాఫ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఇచ్చి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే 2 తో మల్టిప్లై చేయాలి. ఓకే చిల్డ్రన్, నౌ we can do some problems, the exercise problems, workbook. See page number 9 lo, see children, I am given some problems, radius, diameter. Okay, see first circle, see children, I will explain some problems. They given 3 children, 3 centimeters, 3 centimeters. See children, what is this radius and diameter? Radius and diameter ఏంటిది? So from center point to any point on the boundary, so this is called radius. So radius R is equal to, radius R is equal to how many centimeters? 3 centimeters. Now find the diameter. Radius is same find out చేయాలి, diameter find out చేయాలి. Diameter is equal to, diameter formula what? Diameter అంటే full కదా, అంటే 2 into radius, 2 into radius, that is equal to 2 into what is the radius? 3 centimeters, that is equal to 6 centimeters. D is equal to 6 centimeters. R is equal to 3 centimeters. D is equal to 6 centimeters. See children, these values, these two values write in the workbook. This solution do in class work. ఈ సొల్యూషన్ మొత్తాన్ని క్లాస్ వర్క్ లో చేయాలి. ఓన్లీ ఆన్సర్స్ మాత్రం రైట్ ఇన్ దిస్ వర్క్ బుక్. ఆల్రెడీ హియర్ స్పేస్ గివెన్ ఫర్ రేడియస్ అండ్ డయామీటర్ కి స్పేస్ ఇచ్చారు కదా, ఈ రెండు వాల్యూస్ ఇక్కడ రాసేయండి. దిస్ టోటల్ ఫార్ములా అండ్ సొల్యూషన్ డూయింగ్ క్లాస్ వర్క్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెకండ్ వన్. This is 92 meters children, 92. So what is this children? This is called diameter. Diameter is equal to, diameter is equal to D is equal to 92 meters. Find the radius. Find the radius. So what is radius formula? Diameter after the radius and diameter of half children. Radius is equal to diameter half. That means D by 2. Diameter is the 92 by 2. 92 by 2. So 2 division. 92 ni 2 to division. 2 4s are 8. 1 take down 2. 2 6 are 12. Okay children, this is the answer. So how much? 46. That is equal to 46 meters. Diameter D is radius R is equal to 46 meters.
diameter equal to 92 meters. Okay children, see one more problem. See last one. See children, last one radius or diameter or radius. R is equal to 55 centimeters. 55 centimeters. Now diameter D is equal to what? Formula 2 into radius, that is equal 2 into radius value 55, that is equal 2 5s are 10, 2 5s are 10, 10 plus 1 11. Okay, 11 centimeters. Okay children, each problem do solve like this. Don't write direct answers. Class out lo solve chesi ila answers rayali. Okay children, complete remaining problems children. Do homework. Okay, note down these problems first, all of you.